ప్రభాస్, లోకేష్ కనగరాజు సినిమా. ఈయన నిద్రపోడా ఆయన? నాకు అర్థం కావట్లేదు. ప్రభాస్ ఎన్ని సినిమాలు రా బ్రో? ఇది హొంబాలే 3లో ఫైనల్ ఫైనల్ అండ్ సినిమా. యా మర్చిపోయాను, ప్రశాంత్ వర్మ ఫిల్మ్ విల్ బి లైక్ హ్యాండిల్ బై హొంబాలే. హొంబాలే వాళ్ళే అది చేస్తారు. హొంబాలే 3 ఫిల్మ్స్ లో ఒకటి సలార్ 2, అది ఎప్పుడు వచ్చిందో ఎవడికి తెలీదు. నెక్స్ట్ ప్రశాంత్ వర్మ ఫిల్మ్, అది కూడా ఎప్పుడు వచ్చిందో ఎవడికి తెలీదు. నెక్స్ట్ వచ్చి లోకేష్ కనగరాజ్, అది కూడా ఎప్పుడు వచ్చిందో ఎవడికి తెలీదు. అది వస్తుందా? 3 సినిమాలు హొంబాలే ప్రాజెక్ట్స్. అంతే, మూడు వాళ్ళే చేస్తున్నారు అన్నట్టు. సో ప్రస్తుతానికి అయితే లైన్అప్ చూసుకుంటే హొంబాలే లైఫ్ టైం సెటిల్మెంట్ ఫిక్స్ అయిపోయారు కదా. లైక్ అరే వాళ్ళకి బ్రో నీకు అర్థమైతలేదు. వాళ్ళకి చూస్తున్నా ప్లాన్స్ ఎట్లున్నాయి హొంబాలేకి. మనం అనుకుంటున్నాం ఇప్పుడు సినిమాలు అయిపోయినాయి అనుకుంటా కదా. ఈ ఇయర్ లో కాంతారా వస్తుంది వాళ్ళకి. అది 1000 కోట్ల సినిమా. నువ్వు తుమ్మిన 1000 కోట్లు వస్తాయి ఆ సినిమాకి. లిటరల్లీ నెక్స్ట్ ఏంటో తెలుసా? సలార్ 2 దాని తర్వాత సలార్ 2 అది తుమ్మితే 1500 వస్తుంది. ఈజీ కొడతా 1500. దాని తర్వాత ఆవిలిస్తే ఊపిరి తీసి వచ్చేస్తాయి అనమాట సలార్కి. అట్లా థర్డ్ ఏంటో తెలుసా వాళ్ళకి ఉన్నది? KGF 3. అదొకటి ఉంది. KGF 3 హోంబాలే ఇంకా చెప్తున్నారు. మొన్న 3 సినిమాలు లింక్ అన్నారు కదా. 3 సినిమాలలో 2 సినిమాలు హిట్ అయినా కానీ ప్రభాస్ ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఇప్పుడు రాజాసాబ్ బ్లాక్ బస్టర్ అయిందంటే ఆపలేరు ఎవరు ఆపలేరు ఇంకా. అరే అన్ని ఆర్డ్స్ కి అగెన్స్ట్ గా వెళ్ళే ఫిలిం రాజాసాబ్ ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభాస్ గారి పొజిషన్ లో అది వర్కౌట్ ఇక చూడు. బట్ లోకేష్ కనగరాజ్ ఫిలిం ఇప్పుడు ఇన్ని సినిమాలు ఉన్నాయి కదా. లోకేష్ కనగరాజ్ సినిమా ఎప్పుడు వస్తుంది మరి? అది దట్ ఈస్ ద క్వశ్చన్. హొంబాలే చేస్తుందట. నేను చెప్పాలా? అది 35 వేసుకోరా. ఆ సినిమాలు ఎప్పుడు వస్తుంది తెలుసా? లైక్ ఈయన సలార్ స్టార్ట్ చేసిన తర్వాత సలార్ అయిపోయాను మేబీ. లైక్ కాల్కి చాలా టైం పడుతుంది, చాలా లాంగ్ షెడ్యూల్స్ ఉంటాయి కాబట్టి ఐఎమ్ థింకింగ్ లోకేష్ కనగరాజ్ ప్రస్తుతానికి అయితే మాత్రం కూలీ చేస్తున్నాడు బ్రో. కూలీ అయిపోయిన తర్వాత ఖైదీ 2 తర్వాత రోలెక్స్ అయినా ఈ సినిమా అయినా నాకు తెలుసు రోలెక్స్ ముందు వచ్చింది మేబీ. బట్ ఆ 2 సినిమాల ముందు అదైనా ఇదైనా వస్తుంది. ఇంకొకళ్ళు ఏమన్నారంటే లోకేష్ కనగరాజ్ 10 ఇదే అవుద్ది అని చెప్తున్నారు. 10 సినిమాస్ చేసి వదిలేస్తారంటే వదలర్లే బట్ స్టిల్ మేబీ అంటే ఇది ఆయన పక్కా ఎల్సీలో పెట్టుకునే ఫిలిమే పక్కా. I don't think so. ప్రభాస్ మూవీ will not be in LC. స్కోప్ తిన్నైపోద్ది కదా, అస్సలు ఉండదు. ఇప్పుడు ఎల్సీలో పడితే అంతే. అదొకటి అనుకున్నా కానీ ఇప్పుడు కూలీ డిసైడ్స్ అంటే లైక్ కూలీ డిసైడ్స్. ఇప్పుడు ఎల్సీయూ వల్లనే లోకేష్ కనగరాజ్ ఫిలిమ్స్ హిట్ అవుతున్నాయా లేదు అట్లా కావట్లేదు. బట్ కొంతమంది ఉంటారు కదా థింకింగ్ ప్రాసెస్ అట్లా ఉంటది. ఖైదీ మన కార్తిక్ గారి కెరియర్ లో హైయెస్ట్ అదే కదా. మరి అది ఎల్సీ కాదు ఫస్ట్, అసలు ఎల్సీ అనేది తెలియదు ఆవిడకి అప్పటికి. తర్వాత సర్దార్ వచ్చింది కదా బ్రో. ఖైదీ దాటేసి సర్దార్ వచ్చింది. బట్ స్టిల్ డైరెక్టర్ లైక్ ఇప్పుడు లియో ఇస్ ద హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ ఆఫ్ వాట్ యు సే సెకండ్ హైయెస్ట్ లోకేష్ గారి కెరియర్ ఇన్ తమిళనాడు ఆల్సో సెకండ్ హైయెస్ట్ అది. సో అట్లా జస్ట్ అదే చేస్తుందా? ఇప్పుడు కూలీ హ్యాస్ టు బి అది 1000 కోట్ల ప్రాజెక్ట్ అంటున్నారు అందరూ. 1000 కోట్లు కొట్టే సినిమా అంటున్నారు. సో అది కూడా చెప్పలేము. అంటే లైక్ ఇప్పుడు వాళ్ళు ఓటీటీ డీల్స్ కకృతపడి హిందీ మల్టీప్లెక్స్ లో రిలీజ్ చేయకపోతే వాళ్ళు చాలా లాస్ అవుతారు. ఆమిర్ ఖాన్ ఉన్నాడు ఈసారి, వాళ్ళు అట్లాంటి ఇచ్చారు. March 14 నాడు వచ్చిన తర్వాత హిందీలో బేస్ ఎట్లా ఉంది అనేది ఒక ఐడియా వస్తుంది మనకి. ముఖ్యంగా లైక్ మర్చిపోయి March 14 కదా కూలీ. కాదు బ్రో, సినిమా కాదు, సినిమా ఎప్పుడురా? March 14 ఆమిర్ ఖాన్ బర్త్డే రా. అట్లా March 14 అంటే ఇంకా 12 రోజులు అవుతాయి. May 1 కానీ May 1 ఇప్పుడే కూలీ May 1 కూడా కాదురా, August 15 మారిందా? ఇక్కడ May 1 రాశాడు. మరి టాపిక్ కూడా చేసినాం కదా బ్రో. కానీ బట్ గుర్తుంది అంటే ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత లైక్ ఎట్లుంటుందో చూడాలి హిందీలో. బట్ ప్రభాస్ సినిమా అంటే మాత్రం ఆబ్వియస్లీ అది వేరే ఉంటుంది. ఇప్పట్లో అయితే రాదు సినిమా, ఫిక్స్ అయిపోయింది. రచన కాదు కాకపోతే కన్ఫర్మ్ అయింది రాయ్. నువ్వు చాలా రోజులు 3 years 2 years నుంచి ఇటున్నాం లోకేష్ కనగరాజ్ మూవీ. కూలీ వడిసే లియో ముందు నుంచి లోకేష్ కనగరాజ్ మూవీ ఒకటి వస్తుందని చెప్పారు. ఇక అప్పుడు రామ్ చరణ్ మూవీ కూడా ఒకటి ఉంది అన్నారు, అంటే లోకేష్ కనగరాజ్ తోటి. అది కాలేదు, ఇది అవుతుంది. సో అది జరుగుతుందంట, చూద్దాం. అంటే లైక్ ఎక్సైట్మెంట్ లేదా అంటే ఖచ్చితంగా ఉంది. ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్ అబౌట్ కూలీ. ఇక్కడ మాలో యాక్టివ్నెస్ ఎందుకు లేదంటే అది ఎప్పుడు వచ్చిందో తెలియదు కదా. అదొకటి అనుకున్నా అదొకటి ఉంది. కాకపోతే ప్రభాస్ ఎన్ని సినిమాలు రా ఇంకా లైనప్ చూస్తుంటే లైక్ ఒక సర్టెన్ పాయింట్ తర్వాత ఎట్లా అనిపిస్తుంది అంటే ఎక్సైట్మెంట్ పెరిగి ఓకేలే అన్నట్టు అయిపోతుంది. చూసా అట్లా అయిపోయింది ఇప్పుడు నాకు. RRRకి స్టార్టింగ్ లో వాళ్ళు రిలీజ్ చేసిన 2 టీజర్లు చూసినా బాబోయ్ క్యాక్ అసలు మామూలు ఉండదు అనుకున్నా.
అది పోస్ట్పోన్ అయ్యి ఆ సినిమా రాకపోయినా పర్లేదు అనే ఫీలింగ్ వచ్చింది నాకు ఒక సర్టన్ పాయింట్ అవుతుంది. అన్నిసార్లు పోస్ట్పోన్ అయింది. ఇట్లా సినిమాలు ఈ మధ్య వచ్చిన ఈవెన్ లైక్ అరే మనం ఈవెన్ ఈవెన్ ఇంక్లూడింగ్ కల్కి అనుకుంటా, కల్కి 10 సెకండ్ల 3 సార్లు ఈవెన్ అన్నారు. ఆటికి కూడా మనం కోసేసుకోలేదు మనం. అంటే ఎంత ఎక్సైటింగ్ ఉన్నా కానీ మనకు అనిపిస్తుంది ఓకే సినిమాలు రిలీజ్ అవుతానే ఉంటాయి, మనం వెళ్తానే ఉంటాం, అవి పెద్ద అయినా చిన్న అయినా అనే థాట్లోకి వెళ్ళిపోయాం ఈ మధ్య అనేది ఎస్పెషల్లీ. నువ్వు ఇంకా ఎందుకంటే నువ్వు ప్రతి ఫ్రైడే ఏదో థియేటర్ ముందు నుంచి ఉంటావు నువ్వు. అంటే లైక్ ప్రస్తుతానికి ఏదో మాత్రం మోర్ ఎక్సైటెడ్ అబౌట్ సలార్ 2 అండ్ స్పిరిట్ చాలా గట్టిగా ఉంది, చూడాలి. లోకేష్ కనకరాజ్ అంట ఇంటర్వ్యూ చూసావా అయింది చెప్తున్నా, రియాక్షన్ వీడియోలు వస్తుంది, పార్ట్లు చేస్తా. మూడు వీడియోలు వస్తాయి, 3 వీడియోలు అట్లా పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 లెక్క చేస్తా. రియాక్షన్ లాంగ్ ఉంది బ్రో, 1 hour సంథింగ్ ఎంత ఉంది, లాంగ్ ఉంది, అది కట్ చేసి పెడతా, బాగుంటది. వచ్చి సబ్స్క్రైబ్ కొట్టేసి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. సో అది సిచ్యువేషన్ అనమాట. లోకేష్ కనకరాజ్ మూవీ ఉంటుంది, బాలయ్య తోటి చేస్తారు. సో అది ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, వాళ్ళకు తెలియదు, ఎవరికి తెలియదు. వచ్చినప్పుడు ఆ టైంకి చొక్కాలు దించుకుందాం. ఇప్పటికైతే మాత్రం రిమైండర్ అంతే, సినిమా ఉంది, డెఫినెట్లీ ఉంది అన్నట్టు. సో మీ థాట్స్ కామెంట్స్లో చెప్పండి.